హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 5కి సంబంధించిన వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎవరైతే సెమిస్టర్ 2లో మ్యాథ్స్ మేజర్ తీసుకుని ఉంటారు, సో సెమిస్టర్ 2లో మ్యాథ్స్ మైనర్ ఉంటుంది, అలానే మేజర్ ఉంటుంది. మేజర్ తీసుకున్న వాళ్ళకి రెండు పేపర్లు ఉంటాయి, ఒకటి సాలిడ్ జామెట్రీ, రెండోది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అలానే కొంతమంది సెమిస్టర్ 2లో మ్యాథ్స్ మైనర్ తీసుకుని ఉంటారు, సో వాళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఒకటి మాత్రమే ఉంటుంది. అయితే మేజర్కైనా మైనర్కైనా ఏ పేపర్ కామన్గా ఉంటుంది? డి, ఈ పేపర్ కామన్గా ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఎస్. మరి ఈ సాలిడ్ జామెట్రీకి సంబంధించిన అన్ని చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. సో ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి, 9059057424. ఓకే, సరే. మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనగానే చూడండి, సో ప్రాబ్లం ఏంటంటే d²y/dx² మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2/1 ప్లస్ e పవర్ x. ఓకే, ఖచ్చితంగా ప్రాబ్లంలో వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని అడుగుతాడు, సాల్వ్ బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని. ఓకే, సో ఏం చేస్తామంటే మరి కంప్లీట్ సొల్యూషన్ ఆర్ జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc అంటే మీకు తెలుసు, యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకుని రూట్స్ వస్తాయి, ఆ రూట్స్ని బేస్ చేసుకుని కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటాం. సరే, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్కి ఇక్కడ ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ ఏయు ప్లస్ బీవి. మరి ఇక్కడ ఏయు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూడండి, c1 e పవర్ x, c2 e పవర్ 2x ఇలా వచ్చాయనుకోండి కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ c1u ప్లస్ c2v లాగా అనుకుంటాం. u అంటే e పవర్ x, v అంటే e పవర్ 2x ఫర్ ఎగ్జాంపుల్గా రాశాను. మరి ఇక్కడ క్యాపిటల్ ఏబీలు కనుక్కోవాలి. ఆ క్యాపిటల్ ఏబీలు కనుక్కోవడానికి ముందు ఆ ఏకైనా బీకైనా డినామినేటర్ వాల్యూ కామన్. సో ఫార్ములా ఏంటంటే చూడండి, మైనస్ విఆర్ బై యూ డివి బై డిఎక్స్ మైనస్ వి డియు బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది క్యాపిటల్ ఏ వాల్యూ. అదేవిధంగా క్యాపిటల్ బి, ఇక్కడ మైనస్ విఆర్ కదా, ఇక్కడ మైనస్ యుఆర్ బై u dv by dx మైనస్ v du by dx ఇంటూ dx. సో ఏకైనా బీకైనా ఏది కామన్గా ఉంటుంది? డినామినేటర్ వాల్యూ. సో ఫస్ట్ మనము ఈ డినామినేటర్ వాల్యూని కనుక్కుంటాం. ఈ డినామినేటర్ వాల్యూ అనేది ఎప్పుడైనా అది నాట్ ఈక్వల్ టు జీరోనే రావాలి, జీరో రాకూడదు అనమాట. ఒకవేళ జీరో వస్తే సంథింగ్ బై జీరో వీ గెట్ ఇన్ఫినిటీ. కాబట్టి సో డినామినేటర్ వాల్యూ జీరో కాదు. సరే, ఇలా ఏబీ వాల్యూస్ని కనుక్కున్నాం కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అప్పుడు వైపీ వస్తుంది. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలానే పర్టికులర్ ఇంటెగ్రల్ని యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. సరే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ d²y by dx² మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2/1 ప్లస్ e పవర్ x. ఓకే, మరి దీన్ని మనం ఫస్ట్ ఆపరేటర్ ఫామ్ రాద్దాం. దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అంటాం. సో ఇప్పుడు ఆపరేటర్ అంటే క్యాపిటల్ డీలలో వస్తుంది. సో కాబట్టి d² by dx² అంటే దాన్ని క్యాపిటల్ D² అనొచ్చు.
మైనస్ వైని కామన్ తీస్తుంది. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2/1 plus e power x. Okay, now this is in the form of f of d into y is equal r of x లాగా అనుకుంటాం. రైట్ సైడ్ లో ఉన్నది r of x. ఓకే, మోడల్ 3 నుంచి అలానే 6 వరకు ఇక్కడ యూనిట్ 3, 4లో q of x అంటున్నాం. ఇక్కడ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మాత్రం r of x అనుకుంటాం. ఎందుకంటే క్యాపిటల్ ఏబి కనుక్కోవడానికి -vr ur అనేవి వస్తాయి కదా, అందుకోసం. సో ఆర్ అంటే r of x అని. ఓకే, ఎస్. సో లెట్ f of d into y is equal to r of x, where f of d is equal to d square minus 1. Okay, next r of x is equal to 2/1 plus e power x. Now we have to find auxiliary equation. Okay, so auxiliary equation కనుక్కుందాం. The auxiliary equation is f of m is equal to 0. అంటే f of d ఉంది కదా, అందులో మీరు m ని సబ్స్టిట్యూట్ చేయండి d ప్లేస్లో. ఇన్స్టెడ్ ఆఫ్ d we have to substitute m. సో d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తే m² -1 is equal to 0. అప్పుడు m² is equal to +1 అవుతుంది. m² is equal to 4 అయినప్పుడు 4ని 2² రాయొచ్చు. m is equal to +or-2నే కదా, సో √4 అంటే. కాబట్టి ఇక్కడ కూడా +or-1. ఒక రూట్ ఏమో 1, ఇంకొక రూట్ ఏమో -1. ఇప్పుడు ఇలా వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్సే కదా, మరి డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ x ప్లస్ c2 e పవర్ ఇంకొకటి m1x m2x అట్లా. ఓకే, 1 into x minus x రాస్తాం. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 e పవర్ m1x, ఫార్ములా రాస్తున్నాను, c2 e పవర్ m2x. సో yc is equal to c1 e పవర్ m1 అంటే 1 into x ప్లస్ c2 e పవర్ m2 అంటే -1 into x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఓకే, చివరిలో మనం దీన్ని కూడా యాడ్ చేయాలి కదా, సో అందుకోసం. సో ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇంకా యూవి వాల్యూస్ కావాలి. దీన్ని c1u ప్లస్ c2vతో కంపేర్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ yc is equal to c1u plus c2v, వేర్ u అంటే ఇక్కడ c1 కోఎఫిషియంట్. ఓకే, సో వేర్ u is equal to e పవర్ x. అదేవిధంగా v ఏంటి, e పవర్ -x. చూడండి, ఇది v, ఇది u. సరే, ఇప్పుడు ఇంకా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. ఓకే, సో పర్టికులర్ ఇంటెగ్రల్ yp is equal to ఏంటంటే ఫార్ములా au ప్లస్ bv. yp విచ్ ఈజ్ ఈక్వల్ టు a అంటే ఏనే, నెక్స్ట్ కనిపెడదాం. u అంటే e పవర్ x ప్లస్ b ఇంటూ e పవర్ -x, that is taking as 2. Now we have to find the values of a and b. abని కనుక్కోవాలి. మరి ఆ ఏబిని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అది yp అవుతుంది. సరే, సో ఏబి కనుక్కోవడానికి ముందు మనము ఇంకొకటి కనుక్కోవాలి. ఏకి బికి డినామినేటర్లు ఉన్న వాల్యూని కనుక్కోవాలి. ఓకే, సరే, అదేంటో ఇక్కడ నోట్ చేస్తున్నా. నౌ ఫార్ములా రాస్తున్నాను, u dv బై dx మైనస్ v du బై dx ఈజ్ ఈక్వల్ టు u అంటే మన దగ్గర వాల్యూస్ అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. e పవర్ x ఇంటూ d బై dx ఆఫ్
v అంటే e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ v అంటే మళ్ళీ e పవర్ మైనస్ ఎక్స్ dy dx ఆఫ్ u అంటే ఏంటి e పవర్ ఎక్స్. ఓకే, మరి దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ ఇంటూ dy dx ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్. ఈ పవర్ మైనస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ e పవర్ మైనస్ ఎక్స్. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి ఇంటూలో వేయాలి. డినోమినేటర్లో ఇంటిగ్రేషన్లో వేస్తాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్కి ఏంటి ఇంటిగ్రేషన్. సో ఈ పవర్ ఏఎక్స్ బై ఏ, అదే డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఏ. కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ మళ్ళీ మైనస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ -1. సో కాబట్టి అది ఇక్కడ రాసేయాలి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి ఈ పవర్ ఎక్స్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ చూడండి రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఈ పవర్ 0 1 అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మైనస్, ఇక్కడ కూడా ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ పవర్ 0 1 అయిపోతుంది. కాబట్టి -1 ఎంత -2 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి డినోమినేటర్ వాల్యూ అనేది 0 అవ్వలేదు. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏబిని కనుక్కుందాం. ఓకే, where capital A is equal to capital A की फार्मूला minus integral VR divided by u dv by dx minus v du by dx into overall గా ఇక్కడ dx ఉంటుంది. ఓకే, మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. మైనస్ విఆర్, వి అంటే ఏంటి ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకే, నంబర్ 2 కూడా ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఓకే, సరే. సో వి రాసాను. ఆర్ అన్న ఆర్ ఆఫ్ ఎక్స్ అయినా ఒకటే. సో 2/1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినోమినేటర్ వాల్యూ ఎంత -2. ఓకేనా, ఇదంతా ఇంటిగ్రేషన్. ఓకే, పక్కన డిఎక్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇటు న్యూమరేటర్లో ఉంది డినామినేటర్లో ఉంది, డైరెక్ట్గా రెండు క్యాన్సిల్ చేసేయచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా మిగిలింది ఏంటో రాస్తున్నా ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ చేయాలి అంటే కొద్దిగా ఇంకా లాజిక్, ఒక ఫార్ములా రావడం కోసం మన ప్రయత్నం ఏంటంటే ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఆ టర్మ్ న్యూమరేటర్లో ఉండాలి. సో అప్పుడు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. అయితే చూడండి 1 యొక్క డిఫరెన్షియేషన్ 0 ఉన్న ఒకటి లేకుండా ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే కానీ మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు రాలేదు ఆ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వస్తుంది చూద్దాం. సో ఇంకా ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఒక చిన్న అరేంజ్మెంట్ చేస్తున్నా. ఇక్కడ డినోమినేటర్లో 1 ఉంది, న్యూమరేటర్లో ఏం లేదు 1 లేదు. ఓకే, సో 1/1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు దీన్ని నేను ఇలా రాసుకోవచ్చేమో ఒకసారి చూద్దాం. ఇది డినామినేటర్కి వస్తే చూడండి, ఇంకొక ఈజీ వే చెప్తున్నా. ఇది డినామినేటర్కి వస్తే ఏమవుతుందంటే 1 ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. డినామినేటర్కి వస్తే ఈ వాల్యూ ఇట్లా. ఓకేనా,
1/e⁻⁻x డినామినేటర్కి వస్తే 1/e⁻x. ఓకే, సో స్ప్లిట్ చేస్తున్నా కొద్దిగా దీన్ని ఇట్లా 1/e⁻x మైనస్ 1/1 ప్లస్ e⁻x. ఐఎమ్ రైటింగ్ దిస్ స్టెప్ యాజ్ దిస్. సో దీన్ని ఇలా రాస్తున్నాను. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. మళ్ళీ దీనికి ఎల్సిఎం ఏంటి? e⁻x ఇంటూ 1 ప్లస్ e⁻x. క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ 1 ప్లస్ e⁻x అంటే 1 ప్లస్ e⁻x మైనస్ 1 ఇంటూ e⁻x అంటే e⁻x, రెండు క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 1/e⁻x ఇంటూ 1 ప్లస్ e⁻x. ఇదేనా వచ్చింది? ఓకే, కాబట్టి సో దీన్ని ఇలా రాసాం. ఎందుకు ఇట్లా రాసామంటే ఇంటిగ్రేషన్ ఈజీగా చేయడానికి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు 1/e⁻x న్యూమరేటర్ కలిపి e⁻−x dx. ఇంటిగ్రేషన్ రెండింటికి ఇచ్చేసాం, దీనికి దీనికి. సో మైనస్ ఇంటెగ్రల్ 1 ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికేమో ఇంటిగ్రేషన్ వస్తుంది, దీనికి రాదు. చూడండి, ఆ ఫార్ములా ఏమైనా వస్తుందో? రాదు. ఓకేనా? సో అందుకోసం మళ్ళీ నేను e⁻xని కామన్ తీస్తున్నా. సో e⁻x కామన్ తీస్తే ఇంకేముంటుంది? 1/e⁻x ప్లస్ 1. ఓకే, చూడండి, మళ్ళీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే e⁻x 1/e⁻x రెండు క్యాన్సిల్, 1 అయిపోద్ది. e⁻x ఇంటూ 1 e⁻x. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ టర్మ్ న్యూమరేటర్కి తీసుకెళ్ళండి, దీన్ని ఇక్కడికి తీసుకెళ్దాం. ఓకే, క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ e⁻−x. అన్నిటికీ దీనికి దీనికి ఒకేసారి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో e⁻−x dx మైనస్ ఇంటెగ్రల్, ఇది న్యూమరేటర్కి వెళ్తే e⁻−x అయిపోతుంది, డివైడెడ్ బై e⁻−x ప్లస్ 1. ఓకే, ఇంటూ dx. ఓకే, ఇప్పుడు చూడు ఫార్ములా వస్తుందేమో. e⁻−xకి డిఫరెన్షియేషన్ e⁻−x, మళ్ళీ -xకి -1 ఉండాలి. ఆ మైనస్ ఇక్కడ ఇచ్చేసి కాన్స్టెంట్ యొక్క 1 యొక్క డిఫరెన్షియేషన్ 0. అది న్యూమరేటర్లో ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. కాబట్టి చూడండి, నేను ఏం చేస్తున్నాను, సో e⁻−x dx రాసి ప్లస్ ఇక్కడ పెట్టేసి మైనస్ e⁻−x డివైడెడ్ బై e⁻−x ప్లస్ 1. ఎస్, సరిపోయిందేమో చూడు. e⁻−x ప్లస్ అన్న ఒకటే, e⁻1 ప్లస్ e⁻−x రెండు ఒకటి. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇదే వచ్చేది. ఇప్పుడు ఈ ఫార్ములా వస్తుంది చూడు, క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ e⁻−x ఇంటిగ్రేషన్ e⁻−x బై -x -1. ఓకే, x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ డినామినేటర్లో ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. ఓకే, ప్లస్ ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి, ఇంటెగ్రల్ f'(x) బై f(x) dx log f(x). డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో ఉంది కాబట్టి అలాంటప్పుడు log f(x) అంటే log ఆఫ్ e⁻−x ప్లస్ 1 రాసుకోవచ్చు. f(x) అంటే డినామినేటర్లో ఉండేది కాబట్టి క్యాపిటల్ A వచ్చేసింది. ఇప్పుడు క్యాపిటల్ Bని కనుక్కుందాం. అండ్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ur బై u dv బై dx మైనస్ v du బై dx ఇంటూ dx. దట్ ఈజ్ u అంటే ఏంటి అక్కడ నోట్ చేసాం, e⁻x. r(x) అంటే 2/1 ప్లస్ e⁻x డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ -2 dx. చూడండి, ఇప్పుడు 2 న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది. సో మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నా, e⁻x బై 1 ప్లస్ e⁻x. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా చూడు, ఈ ఫార్ములా ఇంటెగ్రల్ f'(x) బై f(x). 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, అది న్యూమరేటర్లో ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. e⁻xకి డెరివేటివ్ e⁻x. ఎస్, కాబట్టి డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో ఉంది, అప్పుడు log f(x) రాయొచ్చు. సో మైనస్ log ఆఫ్ 1 ప్లస్ e⁻x. సో దిస్ ఈజ్ B.
క్యాపిటల్ ఏబీలు కనుక్కుంటేసాం కదా, ఏబీని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, నంబర్ 2లో చేయాలి, అప్పుడు వైపీ వస్తుంది. ఓకే, substituting capital A and B values, capital A and B values in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 implies yp is equal to AU, A అంటే అదో మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఏ రాశాను, ఏ, ఇదంతా ఏనే. పక్కన u అంటే ఎంత, e పవర్ ఎక్స్ ప్లస్ బి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, సో లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, పక్కన ఏముంది, ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 2 స్టెప్పులు చేస్తాం. సో ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, బేసిస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఈ పవర్ 0 అని అవసరం లేదు. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది ఇక్కడ, -1 అనమాట. ఓకే, ఇంకేం ఉండదు కాబట్టి. సో ప్లస్ ఈ పవర్ ఎక్స్ రాస్తున్నాను ఇంటూ లాగ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా, మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. ఇవి రెండు డిఫరెంట్ టర్మ్సే సార్, లైక్ టర్మ్స్ కాదు. లైక్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్ ఉండాలి, వాటి పవర్ కూడా సేమ్ ఉండాలి. పవర్ మైనస్ ప్లస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ప్లస్ ఎక్స్ ఉంది, దట్ ఈస్ నాట్ లైక్ టర్మ్స్. కాబట్టి మనం యాడ్ చేయలేం, సబ్ట్రాక్షన్ చేయలేం. సో దీని యొక్క నంబర్ 3 ఇస్తాం. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. ఓకే, సో దేర్ ఫోర్ కంప్లీట్ solution to the given D is. సో ఫార్ములా ఏంటంటే y is equal to yc plus yp, y is equal to yc plus yp. సో y is equal to yc అంటే నంబర్ 1 చూడండి, c1 e పవర్ x ప్లస్ c2 e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ yp అంటే ఇది. సో ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, -1 e పవర్ x ఇంటూ log of e power minus x plus 1 minus e power minus x into log of e power x plus 1. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.